పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను గెలుస్తున్నా. అశోక్ రెడ్డి గారు ఉంటారు, నేను ఒక్క పిఠాపురం కోసం పనిచేయట్లా. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, 5 కోట్ల మంది ప్రజలకి పని చేయడానికి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. అందరి కష్టాలకి అందరినీ నేను ఒక్కనే చేయలేను కాబట్టి అశోక్ రెడ్డి గారు కూడా పక్కనుంటే నేను మన సమస్యని మరింత బలంగా తీసుకెళ్లగలను. ఒక్క పదవి లేకుండా ఒక్క వెంకయ్య నాయుడికే కష్టం వస్తే మొత్తం వచ్చి ఎస్పీ గారి దాకా వచ్చిన వాడిని. మీకు కష్టం వస్తే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కావాలంటే మన సాగునీటి అవసరాలు కానీ, మన తాగునీటి అవసరాలు కానీ, యువతకి ఉపాధి కానీ ఏది కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను. మీకోసం పనిచేసే కూలీని, మీ కుటుంబంలో ఒకడిని, మీ సన్నిహితుల్లో ఒకడిని. ఈరోజు వైసీపీకి రాగానే వెనక బీసీ కులాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. స్థానిక ఎన్నికల్లో 34% ఉండే బీసీ ప్రాతినిధ్యం 24% పడిపోయింది. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదో మళ్లించేశాడు, నిధుల్ని పక్కకు పెట్టాడు. 27 దళిత యువత పథకాలని పంపించేశాడు, వెనక్కి పెట్టేశాడు. అందుకనే ఎవరికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ కానీ ఏ నిధులు ఎవరికి కేటాయించారో వాళ్ళకే ఖర్చు చేస్తాం. అలాగే ఉద్యోగులకి చెప్తా ఉన్నాను, నేను ఉద్యోగి కొడుకుని. ఒంగోలులో మా నాన్నగారు ఆయన ఆల్కహాల్ మనకి లిక్కర్ బ్యారన్ ఆయన వెళ్ళి ఒకసారి ఆయన ఎప్పుడు కొన్ని సందర్భాల్లో మా నాన్నగారితో పాటు కలవడం జరిగింది. సో ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యాపారం పెడితే 10 మందికి బాగుండాలి, ఎప్పుడు కూడా ఆయన కల్తీ లిక్కర్ అమ్మలేదు. ఆయన ఎప్పుడు ఆయన వ్యాపారం అది, దాన్ని గౌరవించి ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి ఎప్పుడు కల్తీ అది ఎప్పుడు చేయలేదు ఆయన. ఈరోజు నేను కోరుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నేను మాటిస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని దానిని సంవత్సరం లోపు అసెంబ్లీలో డిబేట్లు జరిపి దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు రిటైర్ అయితే ఆనందంగా వెళ్లేలాగానే ఉంటుంది. అలాంటి మార్గాన్ని నేను తీసుకొస్తానని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి 10% రిజర్వేషన్ ని జగన్ సరిగా సద్వినియోగం చేయాల. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే ఏ ఓసీ కులాల్లో ఎక్కడ ఎక్కువ పేదరికం ఉందో ఆ కులాల గణాంకాలు తీసుకొని ఈడబ్ల్యూఎస్ వారికి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకి ఆ రిజర్వేషన్ ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనకి చాలా సందర్భాల్లో మనకి గిద్దలూరులో కూడా కనీస మౌలిక సదుపాయాలు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. ఇక్కడ 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే డబ్బు మైనింగ్ ఉంది, కానీ మౌలిక అవసరాల కోసం డబ్బులు పెట్టట్లా. ప్రభుత్వాల చేత డబ్బులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీకు మాటిస్తున్నాను, అశోక్ రెడ్డి గారిని గెలిపించండి. డబ్బులు ఖర్చు పెట్టి మన నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యత మేము తీసుకుంటాం. ఇసుక మీద 40,000 కోట్లు, సారాయి మీద 41,000 కోట్లు వాళ్ళు సొంతగా పెట్టుకున్నారు, సొంతగా దోచేశారు. పాపం ఎవరెవరినో జీవితాలు కాలిపోయినాయి, పేగులు కాలిపోయినాయి. అలాంటి కల్తీ మందు సరఫరా చేసి మా నాన్న చిన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని.
కల్తీ మందు మీద దాడులు చేయడం ఎన్నోసార్లు చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కల్తీ మందుని ఇంత బాహాటంగా ప్రభుత్వం అమ్ముతుంటే ఏం చేయగలుగుతున్నాం మనం అని. ఎవడైనా సరే కల్తీ మందుని అమ్ముతున్న ఎవడైనా సరే మక్కిలు కాళ్ళు ఇరగొట్టి మనకి మోకాళ్ళ మీద నడిపించి వాళ్ళకి రౌడీ షీట్ మనకి తీసుకొస్తాం వాళ్ళ మీద.